హైదరాబాద్ వెళ్ళిపోయి పనెత్తుక్కుందాన్రా. డబ్బులు కనపడతాయి. పొలాన్ని నమ్ముకొని ఎన్ని రోజులుంటాం? పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిదే. ఆ నీళ్లు తాగే బతుకుతున్నాం. సంపాదించిన దాంట్లో సగం తోటలో పేకాట్లకే సరిపోతుంది. నీకు బొత్తిగా క్రీడాస్ఫూర్తి లేదు. ఛీ నోర్మి, ఆ నాగబాబుతో నీకు గొడవేంట్రా? గట్టిగా అరిచాం. జనాలందరూ ఉప్పు కారం వేసి గొడవైందని చెప్పారు. వీళ్ళకి నోట్లో నూగించి తాగదు. ఇలాగే మంచి పేరు తెచ్చుకో, గొప్ప సంబంధాలు వస్తాయి. దేవరపల్లి ప్రసాద్ అంటే చుట్టుపక్కల ఊర్లో తెలియని లేడమ్మా. ఆ పేరు గొప్ప ఊరు దెబ్బ. ఎక్కడ చూడు ప్రసాద్ అలా చేశాడు ఇలా చేశాడు. తప్పే ఉంది, ఖాళీగా ఉన్న వాళ్ళు కంటెంట్ అయ్యాం. అమలాపురం నుంచి నీకో సంబంధం వచ్చింది. ఉందా వెళ్ళిపోయిందా? పంతులు గారు మంచి సంబంధం అని చెప్పి తీసుకొచ్చారు. నీ గురించి తెలిసి వెనక్కి వెళ్ళిపోయారు. అంతేలే, దరిద్రం కొట్టిన దెబ్బలకి అదృష్టం అరుచుకుంటూ వెళ్ళిపోయిందంట. పిల్ల బాగుంటదా? మహా అందగత్తంట. చేసుకోబా. హైదరాబాద్ వెళ్ళిపోయి పనెత్తుక్కుందాన్రా. డబ్బులు కనపడతాయి. పొలాన్ని నమ్ముకొని ఎన్ని రోజులుంటాం? పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిదే. ఆ నీళ్లు తాగే బతుకుతున్నాం. సంపాదించిన దాంట్లో సగం తోటలో పేకాట్లకే సరిపోతుంది. నీకు బొత్తిగా క్రీడాస్ఫూర్తి లేదు. ఛీ నోర్మి, ఆ నాగబాబుతో నీకు గొడవేంట్రా? గట్టిగా అరిచాం. జనాలందరూ ఉప్పు కారం వేసి గొడవైందని చెప్పారు. వీళ్ళకి నోట్లో నూగించి తాగదు. ఇలాగే మంచి పేరు తెచ్చుకో, గొప్ప సంబంధాలు వస్తాయి. దేవరపల్లి ప్రసాద్ అంటే చుట్టుపక్కల ఊర్లో తెలియని లేడమ్మా. ఆ పేరు గొప్ప ఊరు దెబ్బ. ఎక్కడ చూడు ప్రసాద్ అలా చేశాడు ఇలా చేశాడు. తప్పే ఉంది, ఖాళీగా ఉన్న వాళ్ళు కంటెంట్ అయ్యాం. అమలాపురం నుంచి నీకో సంబంధం వచ్చింది. ఉందా వెళ్ళిపోయిందా? పంతులు గారు మంచి సంబంధం అని చెప్పి తీసుకొచ్చారు. నీ గురించి తెలిసి వెనక్కి వెళ్ళిపోయారు. అంతేలే, దరిద్రం కొట్టిన దెబ్బలకి అదృష్టం అరుచుకుంటూ వెళ్ళిపోయిందంట. పిల్ల బాగుంటదా? మహా అందగత్తంట. చేసుకోబా.